నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము. తరతరాముల నుండి ఉన్నవాడవు, తరతరాముల నుండి ఉన్నవాడవు. ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిత్యుడగు నా తండ్రి. స్తోత్రం. భూమి ఆకాశములు గతించిన మారనే మారనీనా యేసయ్యా. భూమి ఆకాశములు గతించిన మారనే మారనీనా యేసయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నిత్యుడగు నా తండ్రి. స్తోత్రం. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు ప్రతిహారముగా మారెనులే. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు ప్రతిహారముగా మారెనులే. కొనియాడి పాడి నేను నాట్యం చేసేదా, కొనియాడి పాడి నేను నాట్యం చేసేదా, నిత్యుడగు నా తండ్రి. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నూతన యెరూషలేముకై సిద్ధపడెదను, నూతన సృష్టిగానే మారెదను. నూతన యెరూషలేముకై సిద్ధపడెదను, నూతన సృష్టిగానే మారెదను. నా తండ్రి యేసయ్య ఆత్మదేవా స్తోత్రము, నా తండ్రి యేసయ్య ఆత్మదేవ స్తోత్రము, నిత్యుడగు నా తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు ప్రతిహారముగా మారెనులే.
సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు ప్రతిహారముగా మారెనులే. కొనియాడి పాడి నేను నాట్యం చేసేదా, కొనియాడి పాడి నేను నాట్యం చేసేదా, నిత్యుడగు నా తండ్రి, నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము, నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము. తరతరాముల నుండి ఉన్నవాడవు, తరతరాముల నుండి ఉన్నవాడవు, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిత్యుడగు నా తండ్రి. భూమి ఆకాశములు గతించిన మారనే మారనీనా యేసయ్యా, భూమి ఆకాశములు గతించిన మారనే మారనీనా యేసయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నిత్యుడగు నా తండ్రి, నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము, నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము. తరతరాముల నుండి ఉన్నవాడవు, తరతరాముల నుండి ఉన్నవాడవు, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిత్యుడగు నా తండ్రి, నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము. తరతరాముల నుండి ఉన్నవాడవు, తరతరాముల నుండి ఉన్నవాడవు, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆది అంతములేని ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిత్యుడగు నా తండ్రి. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అందరూ కలిసి పాడుదామా? అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారనే, శత్రు సమూహము అల్లాడనే, అగ్ని బలము చల్లారనే, శత్రు సమూహము అల్లాడనే. ఆమేన్. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే,
నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. అంత వ్యర్థమని వ్యర్థులై ఎందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, స్తోత్రం. హల్లెలూయా. నాటినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. నాటినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను,
వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించిన. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినవే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అందరూ కలిసి పాడుదాం. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడేనే. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నీవే నీవే ఆరాధనా నీవే నా ఆనందము నీవే నా ఆరోగ్యము నీవే నా అతిశయము యేసయ్యా 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 నీవే నా ఆరాధనా నీవే నా ఆనందము నీవే యేసయ్యా నీవే నా ఆరాధనా నీవే యేసయ్యా నీవే నా ఆధారము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా సంతోషము నీవే నా ఆరోగ్యము యేసయ్యా 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 నీవే నా ఆరాధనా నీవే నా ఆనందము ఆనందము సంతోషము సమాధానము ఆధారము ఆరోగ్యము సంతోషము నీవేనయ్యా నా యేసయ్యా నీవే నీవే ఆరాధన ఆమేన్ నీవే నీవే ఆరాధన నీవే నీవే ఆనందము నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా ఆరోగ్యము యేసయ్యా 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 నీవే నా ఆరాధనా నీవే నా ఆనందము నీవే నా ఆరోగ్యము నీవే నా సంతోషము నీవే నా సర్వస్వము నీవే 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 ఆమేన్ నీవే 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 నా యేసయ్యా ఆరాధన ఆనందము సంతోషము సౌభాగ్యము నా సర్వము సమాధానము నా ప్రాణము నా జీవము నా గానము నా ప్రాణము నీవే 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 నా యేసయ్యా నీవే నీవే నీవేనయ్యా నా ఆరాధన నీవేనయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా యేసయ్యా నీవే 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 యేసయ్యా 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 నీవే నీవే ఆరాధన
యేసయ్యా 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 నీవే నీవే ఆరాధన నీవే నీవే ఆరాధన థ్యాంక్ యూ గాడ్ హల్లెలూయా స్తోత్రమయ్యా స్తోత్రం నీవే నాధారము నీవే ఆనందము నీవే నీవే నా సంతోషము నీవే నీవే సౌభాగ్యము ప్రభువా ఆధారము ఆనందము సంతోషము సమాధానము నీవు తప్ప వేరొక్కరూ లేరయ్యా. నీవు మహోన్నతుడవు, మహోపకారివి. నిజముగా మొరపెట్టినప్పుడు మా ప్రక్కన నిలిచి బలపరుచువాడవు. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు నాయనా. నీవు సర్వాంతర్వ్యామివి ప్రభువా. ఇదిగో మీ సముఖములో మేమంతా చేరి ఉన్నాము. మీ కృపా మహదైశ్వర్యమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వేలాది దూత గణములతో ఆరాధించబడుచు ఉన్నవాడా, మీరు మా మధ్యలోనికి దిగి వచ్చారయ్యా. మా యుద్ధే మీరు నిలిచి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రములు. మీ దృష్టి మా మీద ఉంచండి. మీ బాహు మా మీద చాపండి. మీ కౌగిలిలో మమ్మల్ని దాచండి నాయన. ఈ అపాయకరమైన దుర్దినములలో మీ నిత్య కాపుదల మీరు మాకు ప్రసాదించి నీ కృప మాకు తోడుగా ఉంచండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి. నీవు లేని క్షణం మాకు శూన్యమే ప్రభువా. మనుషుల మీద మేము ఆధారపడలేమే. మనుషులను మేము నమ్ముకోలేమే. ఏ నరుడు నమ్మదగిన వాడు కాదని సత్యవాక్యం సెలవిచ్చుచున్నదే. ప్రభువా, మీ మీదే మేము ఆనుకొని ఉన్నాము నాయన. మీ మీద మేము ఆధారపడి ఉన్నాము ప్రభు. మీరు కనికరించి పరిపూర్ణమైనటువంటి విడుదల మీరు ప్రసాదించి మీరు మాకు కృప చూపించండి. మీరు మాకు కృప చూపించండి నాయన. మీరు మా మీద జాలిపడే దేవుడవు, మమ్మల్ని కనికరించే దేవుడవు. మమ్మల్ని ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నీళ్లను తుడిచి తండ్రివి. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో కుటుంబాలలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్న మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దృష్టించి వారి కుటుంబాలకు తోడుగా నీడగా ఇమ్మానుయేలుగా మీరుండి చాలిన కృపను అనుగ్రహించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రాత్రి ఆయన సముఖంలో మనం చేరి ఆయనను స్తుతించి ఆరాధించి మహిమపరిచే ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ఇంకా కూడా
మనం బాగా ప్రార్థన చేయాలి. ప్రభు ఇంతవరకు కృపని, క్షేమాన్ని మనకు ప్రసాదించి ఆయన సముఖములో మనం నిలిచే ఆరాధించేటట్లు మనకు ఎంతగానో కృప చూపించాడు. ప్రభు ఇంకనూ పరిపూర్ణమైన విడుదల మనకు అనుగ్రహించి మరి మన దేశం, మన రాష్ట్రం, మన ప్రజలు క్షేమకరమైన ఆయన రెక్కల నీడలో దాచబడి ఒక అద్భుతాన్ని చవిచూచేటట్లు మనమంతా ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, వారు నాకు ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును అని మనం చదువుతాం. అంటే మనం ప్రార్థన చేయుచూ ఉండగా ఆయన కార్యములను ఆయన నూతన పరుస్తాడు. గనుక అలసిపోకుండా, విసిగిపోకుండా, ఆసక్తి కలిగిన వారమై మనము పట్టుదలతో ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా మన భుజస్కంధాల మీద ఉంది అని మర్చిపోకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ఓ చక్కటి వాక్యాన్ని మనం కొంతసేపు ధ్యానిద్దాం. జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ప్రారంభమై పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఒక ఘనమైన పాత్రను వహించిన వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు, మోషే అలాగే యెహోషువ. వీళ్ళిద్దరి యొక్క అనుభవాలు మనకు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తాయి. ఒకవేళ మోషే పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయన అడుగు పెట్టలేకపోయినప్పటికీ యెహోషువ ఆ ప్రారంభమును ముగింపును చూచినవాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయన అడుగు పెట్టే కృపని పొందుకున్నాడు. దేవుడు ఆయనకి ఆ అవకాశాన్ని కల్పించాడు. యెహోషువలో ఎన్నో సుగుణాలు మనం చూడగలుగుతాము. ఆయన ఓనాడు పలికిన చక్కటి మాట చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యంని మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట కనిపిస్తుంది. నేను చెప్తాను, వినండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. ఇది చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాము, చాలాసార్లు అనేకులకు మనం వివరిస్తూ ఉంటాము. అయితే ఇందులో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, నేనును నా ఇంటి వారును అన్నప్పుడు ఈయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. నా మట్టుకు నేను, మా వాళ్ళు ఏమో నాకు తెలీదు, వాళ్ళు తింటారో తలగబోసుకుంటారో లేకపోతే కుప్ప కూలిపోతారో ఏమవుతారో నాకు అనవసరం అండి. నేను భక్తుణ్ణి, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను విశ్వాస వీరుణ్ణి అని అలా మాట్లాడే వ్యక్తి కాదు. కుటుంబం మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఈ వాక్యంలో. నేనును నా ఇంటి వారును అంటే తన ఇంటిని తాను ఉన్న ఎంత ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చుకున్నాడండి. మీకు బాధ కలుగుతుందేమో, మరి చెప్పక తప్పదు. ఈరోజు మన కుటుంబాలలో తల్లిదండ్రులకి అంటే కుటుంబపు యజమానులకు ఉన్న ఆధ్యాత్మికమైన విలువలు ఆ కుటుంబంలో ఉన్న వారిలో మనం చూడలేకపోవచ్చు. కుటుంబపు యజమానులలో ఉన్న ఆ భక్తి శ్రద్ధలు, నీతి నిజాయితీ ఆ కుటుంబంలో అందరిలో మనకు కానరాకపోవచ్చు. అయితే యెహోషువ అలాంటి వాడు కాదండి. ఆయన ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత విశ్వాసము కలిగిన వాడో, ఎంత నిజాయితీ కలిగిన వాడో, దేవుని ఎడల ఎంత అచంచలమైన విశ్వాసము కలిగిన వీరుడో, అంత విశ్వాసములోనికి ఆ కుటుంబాన్ని ఆయన నడిపించుకున్నాడు. ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేనును నా ఇంటి వారును. మనం చెప్పగలమా? అయ్యా, నేను మా పెద్ద బాబు చర్చికి వస్తాము,
మా ఆయన రాడండి, ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది పురుషులు, అన్నయ్య బాగా ప్రార్థన చేయండి, ఇంట్లో బాగా కలవరంగా ఉంటుంది, ఆవిడ ప్రభువుని నమ్ముకోలేదు, ఇంకను మందిరానికి రమ్మంటే రాదు, ఎప్పుడు సినిమాలు పిచ్చి, టీవీ పెట్టుకొని ముందు కూర్చుంటుంది, ఆ టీవీకి అతక్కపోద్ది, ఇక తిండి లేకపోయినా పర్లేదు కానీ సినిమా ఉండాలి, నాకు పెద్ద శోధన అయిపోయింది అన్నయ్య ప్రార్థన చేయండి అని కొంతమంది పురుషులు చెప్తుంటారు. పోనీ వాళ్ళిద్దరూ మారిన వారై, లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళైతే పిల్లల జీవితాల్లో అవి చూడలేకపోవచ్చు. కానీ ఎంత ఆశీర్వాదమో కదా, కుటుంబం అంతా కలిసి ఇంటి ఇళ్ళపాది మేము యెహోవాను సేవించుచున్నాం. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు ఈ మాట వినండి, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నన్ను సేవించువాడు ఉంటాడు. నన్ను సేవించిన వానిని నా తండ్రి అతనిని గణపరుస్తాడండి. ఎంత ఆశీర్వాదకరమైన అనుభవం చూడండి. మనము ఆయనను సేవిస్తేనట తండ్రి మనల్ని గణపరుస్తాడంటండి. మనం అడగాల్సిన అవసరం లేదు, ప్రభువా మా కుటుంబాన్ని గణపరచు, మమ్మల్ని గణపరచు, మమ్మల్ని ఆశీర్వదించు, మా రక్త సంబంధీకులు ఎదుట, మా బంధుమిత్రాదులు ఎదుట, మా ఇరుగు పొరుగు వారి ఎదుట, మా చుట్టుప్రక్కల కుటుంబాల మధ్య ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించవా, మమ్మల్ని గణపరచవా, హెచ్చించవా అని మనం అడగాల్సిన అవసరం లేదు. మనము మన కుటుంబము ఆయనను సేవించుచున్న కుటుంబమే అయితే, ఆయనను ఆరాధించుచున్న కుటుంబమే అయితే, ఆయనను వెంబడిస్తున్న కుటుంబమే అయితే, ఆయనను ఆశ్రయించిన కుటుంబమే అయితే, ఆయనను ఆశ్రయించిన వారు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటారంట వాళ్ళు. అలాంటి వారిని తండ్రి గణపరుస్తాడంటండి. నేనంటాను, మనుషులు గణపరచడం వేరు, దేవుడు గణపరచడం వేరండి. మనుషులకి ఇష్టంగా ఉన్నప్పుడు గణపరుస్తారు, వాళ్ళకి ప్రీతికరంగా ఉన్నప్పుడు గణపరుస్తారు, లేనిది కూడా ఉన్నట్టుగా చెప్తారు. అబ్బో నువ్వు చుక్కల్లో చంద్రుడివి, నీవు యుగ పురుషుడవు, అసాధ్యుడవు, అదృష్టుడవు, ఇలాంటివి ఎన్నో చెప్తారు. అదే వాళ్ళకి ఏదైనా మనం గనక బాధ కలిగించామనుకో, అభిమానించిన వాళ్లే అవమానిస్తారు, పూలు చల్లిన వాళ్లే రాళ్ళు రువ్వుతారు, భుజాల మీద చేతులేసిన వాళ్లే విషపు చూపులు చూస్తారు. మానవ నైజం ఇది. కానీ దేవుడు ఒక వ్యక్తిని గణపరిస్తే ఆయన ఇచ్చే ఘనత అలా ఉండదండి. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది ఎంతో మహిమకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనము ఆయనను సేవిస్తే ఆయన ఎక్కడ ఉంటాడో మనం అక్కడ ఉంటాం, వారిని తండ్రి గణపరుస్తాడట. అలాగైతే మనం ఆయనను సేవించాలి. కానీ ఎలా సేవించాలి? గోడలకి వాక్యాలు రాయించేసుకొని, ఇంట్లో క్యాలెండర్లు తగిలి చేసుకొని, చేతిలో బైబిల్ పట్టేసుకొని, ఇలా తెల్లబట్టలు వేసేసుకొని, అయ్యా నేను ఆయన్ని సేవించుచున్నాను అని చెప్పుకుంటే సరిపోతుందా? పరిశుద్ధ గ్రంథంలో మనం ఆయనను ఎలా సేవించాలి అని ఒక 2-3 మాటలు నేను మీతో చెప్తాను క్లుప్తంగాను. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట రాశాడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన
ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము, ఆయనను సేవించుచున్నాము. చూసారండి, ఎలా సేవించాలంట, ఎలా ఆయనను వెంబడించాలట, ఎలా ఆయనను అనుకరించాలట, ఎలా ఆయన సేవ మనం చేయాలట, ఆయనను మనం ఎలా వెంబడించాలి అని అనుకుంటే ఇక్కడ దైవజనుడు పౌలు చెప్తాడు, నవీన స్థితి గలవారమై. అంటే మన స్థితి నూతనపరచబడాలి. ప్రియులారా, గతించిన దినానికి, గతించిన సంవత్సరానికి, ఇప్పుడు నిలిచిన దినానికి, రాబో దినానికి మార్పు కనిపించాలండి. మార్పు అంటే మనం ఎలా ఈ స్థితి నుంచి మరొక స్థితికి, ఆ స్థితి నుంచి మరొక స్థితికి మనం ఎలా ఎక్కి వెళుతున్నామో మనం ప్రశ్న వేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి, మనం విమర్శించుకోవాలి. 2019వ సంవత్సరం వెళ్ళిపోయింది, 2020వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే 2019కి ఈ 2020కి ఏంటి మనలో కలిగిన అభివృద్ధి, ఆధ్యాత్మికమైన వృద్ధి ఏంటి? ఆ నవీన స్థితి మనలో కలిగిందా? నవీన స్థితి గల వారమై మనం ఆయనను సేవించుచున్నామా, ఆయనను వెంబడించుచున్నామా అనే ప్రశ్నకి మనముగా సమాధానం చెప్పుకోవాలి. ఎవరో మనల్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరో మనల్ని గద్దించి, మనల్ని గిచ్చి గుచ్చి, మనకు నొప్పింపచేసి, వాళ్ళు ఏదో మనల్ని బలవంతాన వాళ్ళు మనల్ని ఒప్పింప చేయవలసిన అవసరం లేదు. కానీ మనం ప్రశ్న వేసుకోవాలి. ఏంటి గత సంవత్సరానికి ఇప్పటికీ నాకున్న మార్పు ఏంటి? గత సంవత్సరానికి ఇప్పటికీ నాకున్న ఆ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ఏంటి? అలా ప్రశ్న వేసుకుంటే, అలా మనల్ని మనం విమర్శించుకుంటే, అలా మనముగా సమాధానం చెప్పగలిగిన ఆ ఉన్నత స్థితికి రాగలిగితే దేవుని యొక్క ఘనత, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనల్ని విడిచిపెట్టి వెళ్ళదండి. కానీ ఈ రోజున బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ అభివృద్ధి, ఆ నూతన స్థితిని మనం పొందుకోవాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 13వ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు ఒక చక్కటి మాట వ్రాసాడండి. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. పాలు త్రాగు ప్రతివాడును, పాలు తాగే ప్రతివాడు శిశువే కదా, నీతి వాక్యము యొక్క విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. చూడండి, ఒక శిశువు, ఒక బిడ్డున్నాడు, చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఆడికి బలమైన ఆహారం పెట్టలేం, అది అతనికి జీర్ణం కాదు. ఏం చేస్తాం? పాలు తాగిస్తాం. ఈ శిశువు ఏమవ్వాలి అనంటే, ఒక నూతన స్థితి, రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరానికి అతను ఒక నూతన స్థితిని, శక్తిని పొందుకుంటాడు. మనము కూడా ఇదిగో ఈ శిశువు స్థితిలో నుంచి ఎదగాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఎంతసేపటికి ఆ చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఆ శిశువును పోలి మనం ఉండకూడదండి. బాధపడకండి, నన్ను మరోలా భావించకండి. దేవుని మందిరానికి వస్తుంటారు సంవత్సరాల నుంచి. అసలు ఈ చర్చికి పునాది వేసినప్పుడు మేమే ఉన్నామండి, ఇంకెవరు లేరండి అని చెప్తారు. క్షమించండి, ఏమనుకోవద్దు నన్ను. వాళ్ళు ఏదేదో చెప్తారండి. మేము అది చేసాము, ఇది చేసాము, మేము అంత ఇచ్చాము, మేము ఇంత ఇచ్చాము, మేము కూడికలు ఏర్పాటు చేసాము, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చెప్తుంటారండి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇంతకాలం ఆయనను సేవించి, ఇంతకాలం ఆయనను అనుసరించిన వాళ్ళు ఏదైనా చిన్న మాట అంటే అక్కడే అలుగుతారండి.
ఇక ఎడాపెడా ముఖం పెట్టుకుంటారు. అరే, దైవ సేవకులతో మనకున్న సహవాసం ఏమైంది? మనకు దేవుని మందిరానికి ఎంత ఐక్యత సఖ్యత కలిగి ఉన్నాము, ఈ రోజున మన పరిస్థితి ఏంటి అని ఆలోచన రాదు. ఎంతసేపటికి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఆలోచిస్తారండి. ఎందుకంటే ఎదగని వారు. అన్న చెప్తుంటే విన్నాను, యేసన్న గారి సేవా ప్రారంభంలో ఎక్కడో సువార్త కూడికి ఏర్పాటు చేద్దామని ఒక పల్లెటూరుకి వెళ్ళారంట. సరే, ఆ ఊరి పెద్ద ఆయన అడిగితే, ఇదిగో ఈ రచ్చబండ దగ్గర పెట్టుకోండి అన్నాడట. సరే అన్నాను. ఇంకా కొంతమంది వెళ్ళి 4 లైట్లు కట్టి ఒక 2 మైకులు పెట్టి కూర్చోవడానికి ఈ గోని పట్టలన్నీ చక్కగా వేశారంటండి. అది ఎక్కడి నుంచి వచ్చారో కానీ బాబా, ఎప్పుడైతే లైట్లు కట్టి బైకులు పెట్టారో ఆ ఊర్లో ఉండే పిల్లలు మొత్తం వచ్చేసారంటండి. వచ్చేసి ఇక ఆ లైట్లు కట్టిన ఆ కర్రలు పట్టుకొని ఊగుతున్నారట ఆడుకుంటూ. సరే, గట్టిగా వాళ్ళని మందలిద్దామంటే వాళ్ళ ఊరు గబుక్కున వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అట్లా అనుకొని ఏం చేద్దాం, ప్రభువా నాయన స్తోత్రమయ్యా అనుకుంటున్నారట యేసన్న గారు. ఆ పిల్లలు ఎక్కడ వచ్చారో కానీ బాబోయ్, ఒక్కరిద్దరు కాదంటండి, మంద వచ్చేసారంటండి. పల్లెటూరు కదా, లైట్లు కట్టేసరికి వాళ్ళకి తిరణాల్లాగా అనిపించింది. ఇంకా ఎగిరేవాళ్ళు, ఆ పట్లను పట్టుకుని అలా లేపేసేవాళ్ళు చదురు చేసేస్తున్నారంటండి. దూరంగా కూర్చొని యేసన్న గారు, ఇదేంట్రా బాబు, కష్టపడి చేసాము, జనం రాకమునిపోయి వీళ్ళు గోలగోల చేసేస్తున్నారు ప్రభువా స్తోత్రం అనుకుంటున్నంతలో వాడెవడు, సాయంకాలం పూట కదండి, రాదు పల్లెటూర్లు కదా, ఒక రిక్షాకి మైక్ పెట్టుకొని ఆవిడ అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాడంట. మీ అభిమాన థియేటర్ రోజుకు 3 ఆటలు అని సినిమా అడ్వర్టైజ్మెంట్, సినిమా అనౌన్స్మెంట్ వాడు ఆ రిక్షాకి అది మైక్ పెట్టుకొని ఆడు అనౌన్స్మెంట్ చేసుకుని వచ్చేసరికి ఈ పిల్లలంతా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చూసారో ఇక ఇది మొత్తం వదిలేసి మొత్తం ఆ రిక్షా వెంటబడ్డారంటండి. ఆ రిక్షా వెంటబడి ఆడిని అన్న పేపరీ అన్న కాగితమి అన్న అంటున్నారంట. ఆడేం కాగితం ఎత్తాడేంటి? యేసన్న గారు అనుకున్నాడట, అరే ఇప్పుడు దాకా ఇక్కడ ఊగినారు వీళ్ళు, ఇప్పుడు దాకా ఇక్కడ బాగా ఎగిరారు, ఆడు రాగానంటే వెళ్ళిపోయారేంటి? అది పిల్లల మనస్తత్వం, ఎదగల. ఇది భక్తి, అది లోకము అని వాళ్ళకి ఏం తెలుసండి? ఇది పరిశుద్ధత, అది పాపము అని వాళ్ళకి ఏం తెలుసండి? ఎక్కడ మైకు మోగితే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం స్థిరంగా ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడ ఉండాలి కదా, మనం అక్కడికి వెళ్ళేదేంటి, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి, అక్కడికి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా ఏంటి, మన స్థితి ఏంటి, వాళ్ళు ఎరుగరండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు. మనము నవీన స్థితి గలవారమై ఆయనను సేవించాలి. నవీన స్థితి అంటే ఒక క్రొత్తదైన స్థితి, నిన్నటికి ఈనాటికి రేపటికి. ఆ వ్యత్యాసమే మనలో లేకపోతే మోడుబారిన చెట్టుకి సమానమండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వాక్యం కూడా చూస్తారు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వాక్యం, నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు. చూసారండి, నా నామము ప్రభు చెప్తున్నాడు, యెహోవా అని వారు తెలుసుకునేటట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగచేతును. చూసి అంటే వాళ్ళకి అనుభవం లేదు. అసలు ఆయన యెహోవా, ఆయన పరిశుద్ధుడు, వేలాది దూతగణములతో ఆరాధించబడుచు ఉన్నవాడు, ఆయన కెరూబులు శరాబుల మధ్యలో స్తుతించబడుచు ఉన్నవాడు. ఆ పరిశుద్ధ దేవుని మనం ఆరాధిస్తున్నామనే
అనుభవం కూడా వాళ్ళకి లేదు. అందుకని అంటున్నాడు, వీళ్ళకి ముందు నన్ను ఎరిగే ఆ అనుభవాన్ని కలుగు చేయాలి. మీరు కొంచెం ఆలోచించండి. మనలో కూడా కొంతమందిని ప్రభువును గురించి అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేరండి. ఏమండి ఎందుకు వెళ్తున్నారు చర్చికి మీరు అంటే, అట్లా అడుగుతారేంటండి, మేము క్రిస్టియన్స్ కదా అంటారండి. ఏమండి మీరు ఎందుకు వెళ్తున్నారండి దేవుని మందిరంకి అట్లా అంటే, ఏమోనండి పిల్లలకి వయసు ఎక్కిపోతుంది, పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు అంటే పెళ్ళిళ్ళు కొరక. సరైన సమాధానం చెప్పలేరండి. అందరు కాదు, కొందరు. నా ప్రియమైన సహోదరులారా, వారు ఆయనను పూర్ణంగా సంపూర్ణంగా ఎరిగిన వారే అయితే ఏం చెప్తారు, ఏమండి ఆయన పరిశుద్ధుడైన దేవుడు అండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన ప్రభు అండి, నన్ను సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి కదండి. ఇలా చెప్పలేరండి. నా ప్రియమైన సహోదరులారా, అదిగో మన బలహీనతను విడిచి, మన అసంపూర్ణతను మరచి మనం సంపూర్ణల మొగుటకు సాగిపోవాలి. నూతన స్థితిని మనం కలిగిన వారమై ఆయన సేవించాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే రోమా పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాసిన ఈ రోమా పత్రికలో 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అది ఎలా సేవించాలంటే, మొదటేమో నవీన స్థితి గలవారమై సేవించాలి. ఈ రెండవ అనుభవం ఏం చెప్తుందంటే, ఆత్మలో తీవ్రత గలవారమై ఆయనను సేవించాలటండి. అంటే ఆత్మలో మనకు ఒక తీవ్రత ఉండాలి. చల్లారిపోయిన స్థితిగతుల మధ్యలో సావాలేక బతకలేక, కొన్ని దీపాలు చూడండి ఎలా వెలుగుతుంటాయో, అది ఆరిపోదు, అట్లని బాగా పూర్తిగా వెలగదు. గుప్పు 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 అంటూ మకమకలాడుతూ వెలుగుతుంటుంది. ఏమే దీపమా ఎందుకు వెలుగుతున్నావంటే, నాకు కూడా అర్థం కావట్లేదు అంటది. ఆరిపోదు, వెలిగిచ్చేటంతగానూ వెలగదు. కొన్ని చెట్లు చూడండి, సావవు, బ్రతకవు, ఫలించువు. ఎట్లా వేసామో అట్లాగే ఉంటాయి. 6 సంవత్సరాలైనా 7 సంవత్సరాలైనా 8 సంవత్సరాలైనా ఆ చెట్టు ఇకంతే. మనము చల్లారిపోయిన దిగజారిపోయిన స్థితిగతుల మధ్యలో ఏదో భక్తి చేయాలి గనక, ఏదో ప్రార్థన చేయాలి గనక, ఏదో అక్కర్లు తీర్చుకోవాలి గనక అలా సేవించకూడదట. ఆత్మలో తీవ్రత గలవారమై సేవించాలంటండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ తీవ్రత, కొంతమందికి రక్షింపబడిన మొదట్లో యమ తీవ్రత ఉంటుందండి. పల్లెకి గ్రామానికి వెళ్ళిపోవాలి, సువార్త ప్రకటించేయాలి, అస్సలు లోకాన్ని తలకిందులు చేసేయాలనుకుంటారు. 6 నెలలు అయిన తర్వాత వీళ్ళే తలకిందులు అయిపోతారు. ఆ తీవ్రత తగ్గకూడదట. మనం ఆయనను ఎలా సేవించాలి అనంటే, ఎన్ని శోధనలే, ఎన్ని ఆపదలే, ఎన్ని ఆటంకాలే, ఎన్ని అవరోధాలే మన ఎదుట నిలిచినప్పటికీ మనం కలిగి ఉన్న ఆ ఆత్మ తీవ్రతని మనం విడిచిపెట్టకూడదండి. ఆత్మలో తీవ్రత. లేఖనంలో మనకు కొన్ని సాక్ష్యాలు కనబడతాయి. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో మన పితరులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు వంటి వారు, వాళ్ళు ఎంత తీవ్రత గలవారు అనంటే, అగ్నిని చూసి కూడా భయపడలేదండి. సింహాల బోనును చూసి, సింహాల యొక్క ఆకలిని చూసి, సింహాల యొక్క రూపాన్ని చూసి వాళ్ళు బెదిరిపోలేదండి. వాళ్ళ తీవ్రత ఎంతంటే, రాజు దగ్గరికి వెళ్ళి అంటారు,
నెబుకద్నెజరు రాజా, ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదండి. మీ బాబోయ్, ఎంత ధైర్యం అండి! రాజా, ఇందును గూర్చి మీకు ఉత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినను ఇది ఆత్మలో తీవ్రత. నా ప్రియ సహోదరులారా, ఈ ఆత్మలో తీవ్రతని మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిస్థితులను మార్చగలుగుతామండి. పరిస్థితులను బట్టి మనం మారిపోము. మనం పరిస్థితులను మార్చగలుగుతామండి. ఒక ఫ్యాన్సీ స్టోర్కి ఏదో కొనుక్కోవడానికని ఏసన్న గారు వెళ్ళాడంట. ఏసన్న గారు వెళ్ళక మునిపే ఆ షాప్లో మన ప్రార్థనా మందిరానికి వచ్చామే ఏసన్న గారిని చూసింది. అన్న తల ఉంచుకొని ఆ షాప్లోకి వెళ్ళాడు. ఆయన ఏదో కొనుక్కుందామని తలెత్తి అలా చూస్తే ఆమె ఏసన్న గారిని చూసి, ఏసన్న గారు తలెత్తి అలా చూసేసరికి ఆమె సడన్గా వందనాలండి ఏసన్న గారండి అనిందంటండి. ఇదేంట్రా, అందరూ వందనాలండి అని చెప్తారు, ఈమె వందనాలండి అని ఇట్లా ఆగిందంట. విచిత్రంగా ఉంది ఏంటిది. అట్లాగా చూస్తే అసలు సంగతి బయటపడిందంట. వెంటనే ఏసన్న గారు అన్నాడట, అమ్మ ఇక్కడెక్కడన్నా పంపులో నీళ్ళు వచ్చే పని పోయి మొహం కడుక్కొచ్చుకోపో అమ్మ అన్నాడంట. మీకు అర్థమైందా సంగతి? ఏంటంటే ఆమె చర్చికి వచ్చేటప్పుడు సాదా మొహం, ఇప్పుడు ఆమె డ్యూటీ ముగించుకొని ఆఫీస్ నుంచి వస్తున్నట్టుంది, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అన్నీ అలంకరించుకొని ఉంది, రూపం మారిపోయింది. ఓయమ్మో, ఏసన్న గారిని సడన్గా ఎదుర్కొన్నాను, ఇంక ఏముంది బాబోయ్ అట్లని వందనాలు చెబుతున్నట్లు ఈ నెత్తి మీద బొట్టు తుడుపుకోవాలని వందనాలండి ఏసన్న గారు నేను లాగితే అది ఎక్కడి నుంచి ఇక్కడ దాకా బైపాస్ రోడ్డు పడ్డట్టు పడిందంట. ఇక ఏసన్న గారి తక్కువైన వాళ్ళు ఏంటి, ఆయన అన్నారంట, అమ్మ పోయి మొహం కడుక్కొచ్చుకోపోమ్మా. అర్థమవుతుందా? అంటే ఈ పరిస్థితులను బట్టి మారిపోద్ది. గుళ్ళో సాదా మోహం, బడిలో ఏమో సారల మోహం. అర్థమవుతుందా? ఇంట్లో ఏమో టైటసో అని పిలుస్తారు అన్ని, వాడిని మరలా స్కూల్లోకి వెళ్తే వెంకటేశో అని పిలుస్తుంటారు అన్ని. వీడు ఇక్కడేమో టైటస్, అక్కడ వెంకటేశు. చూసారండి, అన్ని గారడినే. పరిస్థితులను బట్టి మారిపోవడం. వాళ్ళ దగ్గరికి వెళ్తే గుడ్ మార్నింగ్ అంటారు, చర్చి దగ్గరికి వస్తే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అబ్బో, ఇదే మాట ఆఫీసులో అనరండి, ఇదే మాట తెలిసిన వాళ్ళ దగ్గర అనరండి. ఎందుకంటే అక్కడ పరిస్థితులను బట్టి మారిపోవాలి మనం, అంతే. చేప ఉంది, చేపని నీళ్ళల్లో తీసి బయటేస్తే గజ 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 కొట్టక చచ్చిపోద్ది అంటండి. చేప నీళ్ళల్లో నుంచి బయటేస్తే అలా తనిఖీలాడుతుందట. ఏయ్ చేప, నిన్నేమన్నా ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా తనిఖీలాడుతున్నావు, మౌనంగా ఉండో అట్లంటే ఆ చేప అంటుందట, అయ్యా బ్రతికితే ఆ జీవ జలములలోనే బ్రతుకుతాను, ఆ జీవ జలములలో నుండి నన్ను వేరు చేస్తే ఈ లోకంలో నేను బ్రతకలేను అంటూ గజ 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 తన్నుకొని చచ్చిపోద్ది, ప్రాణం విడిచేస్తుంది అంటండి. దానికి ఒకటే తెలుసు, బ్రతికితే నీళ్ళల్లో బ్రతకాలి, లేకపోతే చావాలి, అంతే. కప్ప ఉంది, కప్ప, అది అట్లా కాదు. మీకు అర్థమవుతుందా? ఈ కప్ప నీళ్ళలో వేసేస్తే నో ప్రాబ్లం, వీళ్ళంతా మా వాళ్ళేగా అంటుందంటండి. అరే బాబోయ్, అట్లని మరలా నీళ్ళలో నుంచి బయట వేసేస్తే మరలా అంటుందట, నో ప్రాబ్లం, వీళ్ళంతా మా వాళ్ళే, ప్రైజ్ ది లార్డ్ అంటుందట. మళ్ళీ అది నీళ్ళలోకి పోతే అలా కలిసిపోద్ది, నేల మీద వేస్తే నేల మీద కలిసిపోద్ది, అంతేగాని దానికి పెద్ద బాధ ఏమి ఉండదండి. చేప అలా కాదు, బ్రతికితే నీళ్ళల్లో బ్రతుకుతుంది, లేదంటే ప్రాణమే విడిచేస్తుంది. అంతేగాని పరిస్థితులను బట్టి మారిపోయి
వాళ్ళ దగ్గరికి వెళ్తే అట్లాగా వీళ్ళ దగ్గరికి వస్తే ఇట్లాగా. మొన్న ఈ మధ్య పెళ్ళికి రమ్మని చెప్పి పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తూ పెళ్లి కార్డు తీసుకొని వచ్చారు నా దగ్గరికి. విశ్వాసులే, పిశాసులు కాదు, విశ్వాసులే. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ పెళ్లి కార్డుకి 4 వైపులా పసుపు పూసుకొని వచ్చారు. నేను అన్నాను, కొంచెం కారప్పుడు కూడా చల్లకపోయారా? ఎందుకండి ఈ కార్డుకి 4 వైపులు పసుపు పూసారంటే తల గోక్కుంటున్నారు. నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి ఆ కార్డుని. అక్కర్లేదు, తీసుకెళ్ళమన్నాను. మా వాళ్ళు ఏమని అనుకుంటారండి అట్లా అంటే నేను అన్నాను, మీ వాళ్ళు ఏమని అనుకుంటారని ఇలా చేశారు, మరి ప్రభు ఏమని అనుకోడు? ఆయనే మిమ్మల్ని విసర్జిస్తే, ఆయనే దూరం అయిపోతే పరిస్థితి ఏంటి? అవసరం లేదు, తీసుకెళ్ళమన్నాను. నా ప్రియమైన సహోదరులారా, మనం ఎలా సేవించాలి ఆయనని? ఆత్మయందు తీవ్రత గలవారమై, చావో రేవో, జీవమో మరణమో, లోకమో పరలోకమో, ఆ తీవ్రత మనలో కలిగి సేవించాలి. అంతేగాని ఒక వారం రోజులు భక్తి చేస్తాను, మేలు జరిగితే అక్కడే ఉంటాను, జరగకపోతే మరలా వెనక్కి వస్తాను అంటే వెనక్కి రావడం ఖచ్చితం, ఖాయం. అలా కాదు, ఆ ఆత్మలో తీవ్రత. అందుకే వాళ్ళు చూడండి, ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ మేము మీరు చెప్పిన పని చేయము, ఆ ప్రతిమకు మొక్కము, మా దేవునికి మేము విరోధంగా పాపము చేయము. మా ప్రాణం కంటే మా దేవుడు మాకు కావాలి. అలాంటి తీవ్రత గలవారు గనక వాళ్ళు అగ్నిని చల్లార్చగలిగారండి. మామూలు అగ్ని కాదు, 7 అంతలంట. అగ్ని 7 అంతలై మండుచుండినను. మనం కనుకైతే అది మండేటప్పుడే మనం అయిపోండేవాళ్ళం. అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహ. అసలు అగ్ని వాసనే లేదంట వాళ్ళ దగ్గర. ఫ్రెష్గా ఏసీ రూమ్లో నుంచి బయటకు వచ్చినట్టు వచ్చి ఉంటారు. బిత్తరపోయారాళ్ళు. వీళ్ళు ఎవర్రా బాబు? సమస్తాన్ని కాల్చేసేది అగ్ని, కానీ అగ్నినే కాల్చేశారు వీళ్ళు, అగ్నినే చల్లార్చేశారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న తీవ్రత అగ్నిని సహితం అధిగమించింది. ఈ రోజున మనం ఎంత తీవ్రత కలిగి ఉన్నామో అనేది మీరైనా నేనైనా, నేనేదో ప్రత్యేకం, నేనేదో ఉన్నతం అని కాదు, మీరైనా నేనైనా వాక్యం ఎదుట సమానం. మీకు మాత్రమే కాదు ఈ వాక్యం. ఇదిగో మీతో చెప్తున్నా, నేను కూడా, నాకు కూడాను మనం ఏ స్థితిలో ఉన్నాము, ఆ ఆత్మ తీవ్రత మనలో ఈరోజు కలిగి ఉన్నామా? ఆత్మయందు మాంద్యము గలవారమై, మందత్వం, చురుకుదనం లేదు. అలా కాదు, ఆ తీవ్రతతో మనం ఆయనను సేవించాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యం, ఒక చిన్న మాట, 3వ మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యం అండి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటి నుండి పలికెను. ఆయన మన పితరులను
కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై అంటే ఎలాంటి భయము లేకుండా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను అది ఆయనను సేవించుటకు ఎలా పరిశుద్ధముగాను నీతిగాను జీవిత కాలమంతయు. చూసారండి ఎలా సేవించాలంట ఆయన్ని? పరిశుద్ధముగాను నీతిగాను జీవిత కాలమంతయు ఆయనను సేవింప. క్రైస్తవ భక్తి అనేది 4 రోజుల ముచ్చటి కాదండి. ఆయనను సేవించడం, ఆరాధించడం, అనుసరించడం అనేది 4 రోజుల భక్తి కాదండి. నన్ను ఈ మధ్య ఒక పెద్ద ఆయన పలకరించాడు. నేను ఆయన గుర్తుపట్టి, అయ్యగారు ఎలా ఉన్నారండి అన్నాను. ఆయన సంతోషంగా నన్ను అలా హత్తుకొని, పెద్ద వయసు కలిగిన తండ్రి పెద్ద ఆయన అలా హత్తుకొని నాతో చక్కటి మాట, నాకు చాలా సంతోషం అనిపించింది. అదేంటంటే, అయ్యా ఈ రోజుల్లో ఎటు పోతున్నారో ఎక్కడ ఉంటున్నారో అర్థం కాని సేవకులను చూస్తున్నాము, కానీ మిమ్మల్ని చిన్ననాటి నుండి చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంత ఆశీర్వదించి ఈ రోజున ఇంతమందికి దీవెనకరంగా మార్చాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా అని ఆయన అలా దీవెనకరమైన మాటలు చెప్తున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిందండి. ఈరోజున అనేక మంది ఎక్కడ ఉంటున్నారో ఎప్పుడు ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు. నిజమే, వాక్యం కూడా చెప్తుంది, నాగటి మీద చేయబెట్టి వెనుకకు తిరిగి చూడకూడదట. అట్లని ఇబ్బందులు రాకుండా ఉంటాయా? శ్రమలు రాకుండా ఉంటాయా? కష్టాలు రాకుండా ఉంటాయండి. ఎక్కడుండవు? దేంట్లో లేదు శ్రమ, దేంట్లో లేదు కష్టం, దేంట్లో లేదు ఇబ్బంది. దేశాన్ని పరిపాలించే అధినేతలకు సహితం సమానమే కదా. మనం ఆయనను ఎలా సేవించాలి? జీవిత కాలమంతయు. 4 రోజుల ముచ్చటి కాదిది, కొన్నాళ్ళ ముచ్చటి కాదిది, అవసరాలు తీరేంత వరకు వెంబడించడం కాదిది. ఇది జీవిత కాలమంతయు ముడిపడిన ఒక నిబంధన. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలంటండి. నా ప్రియమైన సహోదరులారా, తీర్మానం చేసుకుందాం. మనం కూడా తాత్కాలికంగా కాదు, ఏదో కాలయాపనగా కాదు, మనం ఒక నిబంధనతో, ప్రభువా నా జీవిత కాలమంతయు, కీర్తనకారుడు చెప్పాడు కదా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అది తీర్మానం. అయ్యా నేను సేవించుచున్నాను, కానీ ఎలా సేవించాలో నాకు తెలియదు. ఇదిగో వాక్యం నాకు బోధించింది ఈవేళ. పరిశుద్ధముగాను నీతిగాను జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నేను నిన్ను సేవిస్తాను, వెంబడిస్తానయ్యా. నాకు నీ కృపనివ్వు, నాకు నీ కృపనివ్వు. వేరేదేమి కాదండి. కృపనివ్వు. నీ సన్నిధిని కాచుకొని నీ సన్నిధిలో నేను జీవించాలి. విజయముతో నా తుది శ్వాస విడవాలి నీ సన్నిధిలో. అలాంటి కృపనివ్వయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. 3 విషయాలు చెప్పాను. 1, నూతన స్థితి గలవారమై ఆయనను సేవించాలి. 2, ఆత్మయందు తీవ్రత గలవారమై సేవించాలి. 3, పరిశుద్ధముగాను నీతిగాను జీవితకాలం అంతయు ఆయనను మనము సేవించాలి. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచి కళ్ళు మూసి ఒక్క 2 నిమిషాలండి. ఇంతవరకు మీరు పరిశుద్ధాత్మని ప్రయాసను చూశారు, విన్నారు. దీనికి మీ స్పందన ఏంటి ప్రభుతో చెప్పండి. నిజమేనాయనా, నేను నవీన స్థితి గలవాడని సేవించలేకపోతున్నాను, నాలో మార్పు కనిపించట్లేదు. ఆచారంగా సాగుతున్నాను, ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాను. నాకు అభివృద్ధి కావాలి. విశ్వాసమందు, నిరీక్షణ యందు, ప్రేమ యందు, పరిశుద్ధత యందు సంపూర్ణుడను కావాలి. నాకు నీ శక్తిని కనపరిచి, నాకు నీ శక్తిని అనుగ్రహించి నన్ను స్థిరపరచమని కోరుకోండి. ఆత్మలో చల్లారి కాదు, ఆత్మలో తీవ్రత గలవారమై, ఆత్మయందు తీవ్రత గలవారమై, పరిస్థితులను బట్టి మారిపోవడం కాదు, పరిస్థితులను మార్చగలిగిన ఆ శక్తిని ఆయన సముఖములో మనం పొందుకోవాలి. కొన్నాళ్ళు 4 దినాలు కాదు, జీవితకాలమంతయు పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను మనము సేవించాలి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. కృప దయచేయండి, కృప దయచేయండి. ఓ గాడ్, జీసస్. ఓ గాడ్, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా. ఆమేన్, ఆమేన్. అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫానులనచి కెరటాల నాపి నడిపించు నా యేసయ్యా. తుఫానులనచి కెరటాల నాపి నడిపించు నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది.
కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. తుఫానులెన్నో నా చుట్టుముట్టి ఆపచూసే నా యాత్రను. తుఫానులెన్నో నా చుట్టుముట్టి ఆపచూసే నా యాత్రను. నీ కృపా కిరణాలే నా పైన కురిపించితివి. నీ కృపా కిరణాలే నా పైన కురిపించితివి. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతో నే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా
ఓడగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అలాగే తలలు వంచి కండ్లు మూయండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రం. నిన్ను ఎలా సేవించాలి, వెంబడించాలి, అనుకరించాలి అనేది మీ సత్యవాక్యములో నుండి నాయనా కొన్నింటిని మేము ధ్యానించగలిగాము. నిజమే, మేము నవీన స్థితి గలవారమై నిన్ను సేవించున్నట్లు, ఆత్మయందు తీవ్రత గలవారమై నిన్ను సేవించున్నట్లు, పరిశుద్ధముగాను నీతిగాను జీవిత కాలమంతయు నిన్ను సేవించున్నట్లు నాయనా ఇదిగో ఈ రాత్రి మరొక్కసారి మా తీర్మానములను నూతనపరుచుకుంటున్నాము. ఎన్నో పోరాటాల మధ్యలో, ఎన్నో ఆటుపోటుల మధ్యలో, ఎన్నో అవాంతరాల మధ్యలో, ఎన్నో సుడిగాలుల మధ్యలో మా అడుగులు ముందుకు వేయవలసి వస్తుంది. మీ కృపా కిరణములను మా మీద ప్రకాశింపచేసి మా అడుగులు తడబడకుండానట్లు, మా దృష్టి మరలించబడకుండానట్లు మమ్మల్ని మీ ఆత్మచేత స్థిరపరిచి మేము కోరిన రేవుకు మమ్మల్ని చేర్పించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ మాటలు వినిన ప్రతి ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. రేపు రాత్రి మరలా ఈ ప్రార్థన సమయంలో మనమంతా కలుసుకుందాం. అంతవరకు నా దేవుని కటాక్షం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.